హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో చూసేద్దామండి కొన్ని బ్యూటిఫుల్ ఆక్సిడైజ్డ్ హ్యూజ్ పెద్ద స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ నేను తెప్పించినవి. నాకైతే చాలా నచ్చాయండి. మీకు కూడా నచ్చుతాయని అనుకుంటాను. సో పదండి ఒక్కొక్కటిగా మనం చూసేద్దాం, వీడియో స్టార్ట్ చేద్దాం. సో నా వీడియోలో నా ఫస్ట్ కలెక్షన్ వచ్చేసండి చాంద్ బాలి మీనాకారి వర్క్ తోటి. ఎందుకంటే చూడండి, చాంద్ బాలి అనేది ఎప్పటికీ కూడా అవుట్ ఆఫ్ ఫ్యాషన్ పోయే డిజైన్ కాదు ఇది. ఓకే, సో ఇది వచ్చేసి చూడండి హుక్స్, జస్ట్ ఇలా హుక్ ఆన్ కైండ్ ఆఫ్. అండ్ దీన్ని చూడండి ఎంత బ్యూటిఫుల్ కలర్స్లో ఉంటాయి ఇవి. సో చాలా కలర్ఫుల్గా ఉంటాయండి. దిస్ ఇస్ చాంద్ బాలి. సో దీని డీటెయిలింగ్ చూసేయండి. దీనికి వచ్చేసి పైన ప్యారెట్ గ్రీన్ కలర్ అండ్ బ్లాక్ అండ్ మరూన్ దీంట్లో వచ్చేసాయి కలర్స్. కింద వచ్చేసి మీకు ఒక మంచి పెద్ద కుందన్ స్టోన్ అండ్ పక్కన వచ్చేసి అన్ని ముత్యాలు ఆలాడుతున్నాయి చూడండి. సో ఇవి ఎలాంటివి అంటే అండి, చాలా ఎటువంటి ట్రెడిషనల్ దాని మీద కానీ స్టైలిష్ దాని మీద కానీ ఏ దాని మీద కన్నా ఇవి సెట్ అవుతాయి. చాలా శారీస్ మీదకైతే ఇంకా చాలా బాగుంటాయండి. సో దీని హుక్ ఆన్ టైప్ కాబట్టి మీరు జస్ట్ దాన్ని తగిలిచ్చేసుకుంటే లైట్ వెయిట్, మీకు అసలు వేసుకున్నట్టు కూడా ఉండదు. చూడండి దీని సైజ్ ఇంత ఉంది అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయండి. దీంట్లో కలర్ వేరియేషన్స్ చాలా ఉన్నాయి, లైక్ పింక్, బ్లూ అండ్ యెల్లో, మస్టర్డ్ కలర్ అలాంటివి కూడా ఉన్నాయి. కానీ నాకు ఈ ప్యారెట్ గ్రీన్ నచ్చి తీసుకున్నాను. బ్లాక్ అయితే బేసిక్ అన్నిటికీ అలాగే ఉంటుందండి బ్లాక్, కానీ పైన కలర్స్ ఉన్నాయా అవి మారుతూ ఉన్నాయి. సో ఇది లైట్ వెయిట్, మీరు రోజంతా కూడా హ్యాపీగా క్యారీ చేయొచ్చు. చాలా స్టైలిష్గా ఉంటుంది. చిన్న చిన్న పార్టీస్కి అలాంటి వాటికి హ్యాపీగా మీరు క్యారీ చేయొచ్చు. పదండి మనం నెక్స్ట్ చూసేస్తాం. నా కలెక్షన్లో నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇలాంటి జుమ్కీస్, వైట్ కలర్, వైట్ పర్ల్స్వి. సో నేను ఫోటోలో చూసినప్పుడు నాకు కొంచెం పెద్ద సైజ్ ఎక్స్పెక్ట్ చేశానండి, కానీ అంత పెద్ద సైజ్ లేవు. అలాగని అంత చిన్న సైజ్ కూడా కాదు, అప్రోప్రియేట్ సైజ్ అనే చెప్పాలి. పైన ఒకటి చూడండి పెద్ద కుందన్ వచ్చేసింది. అండ్ ఇది ఓవరాల్ వైట్ కలర్ బీడ్స్ తోటి ఉంది కాబట్టి మీకు ఎటువంటి డ్రెస్సెస్ మీద కన్నా ఏ కలర్ మీద కన్నా హ్యాపీగా మీరు క్యారీ చేయగలరు. దీని జుమ్కీ సైజ్ చూసేయండి, నార్మల్గానే ఉంది, కానీ ఈ కింద పర్ల్స్ వచ్చేసి చాలా అంటే పొడుగుగా పెద్దగా ఉన్నాయి కాబట్టి ఇట్స్ యాక్చువల్లీ యాడింగ్ ద లెంగ్త్ ఆఫ్ ద జుమ్కా. ఓకే, సో ఇది చూసేస్తాం చూడండి. ఇది మంచి టైట్ స్టాపర్స్ తోటి వచ్చాయి. ప్లాస్టిక్ స్టాపర్ అయినా మీరు ఇలా తిప్పి తీయండి, ఎందుకంటే ఇవి చాలా గట్టిగా ఉన్నాయి. కొంచెం ఇవేం పెద్ద వెయిట్, అంత వెయిట్ లేకున్నా వీళ్ళు కొంచెం సాలిడే ఇచ్చేసారు. సో పెట్టేటప్పుడు పుష్ చేసేటప్పుడు అయితే పర్వాలేదు. అప్పుడు కూడా మీకు గట్టిగా అనిపిస్తే మీరు జస్ట్ ఇలా తిప్పుతూ ఫిక్స్ చేసేయండి. స్క్రూ పెట్టినట్టే చక్కగా అయిపోతాయి. కానీ ఇవి చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి. మీరు చూస్తున్నారా ఇంత సైజు ఉన్నాయి ఇవి, అండ్ చాలా లైట్ వెయిట్ ఉన్నాయి కాబట్టి మీరు హ్యాపీగా క్యారీ చేయగలరు. ఎందుకంటే నేను నాకైనట్టే మీకు కూడా మిస్అండర్స్టాండింగ్ అయిపోవచ్చు కదండి. అంటే ఇది కొంచెం నేను ఇంకొంచెం పెద్ద హ్యూజ్ సైజే అనుకున్నాను, కానీ ఇవి అప్రోప్రియేట్గా ఉన్నాయి. ఓకే, సో ఇలా ఉంది కాబట్టి మీరు ఎటువంటి డ్రెస్సెస్ మీద కన్నా ఇవి ఇదైపోతాయి. ఇవి ఒకవేళ మీరు గట్టిగా ఉందని గట్టిగా లాగి పీకి అలా పెడితే కినా ఇది ఈ కాడ ఉంది చూడండి, అది కొంచెం క్రాస్ అయ్యే ఇది ఉంటుంది కాబట్టి నైస్గా ఇది, ఎందుకంటే స్టాపర్స్ చాలా స్ట్రాంగ్ ఇచ్చారు దీనికి. ఓకేనా, సో ఈ జుమ్కీస్ కూడా చాలా బాగున్నాయండి. ఎక్కడన్నా మీరు ఘాగ్రాస్ మీదకి, ఎటువంటి వెస్ట్రన్ డ్రెస్సెస్ మీదకి కాదులేండి, కానీ ట్రెడిషనల్ డ్రెస్సెస్ మీదకి, ప్లెయిన్ శారీస్, వర్క్ శారీస్, సిల్వర్ శారీస్, దేని మీద కన్నా హ్యాపీగా మీరు దీన్ని టీమప్ చేయొచ్చు. ఓకే, సో నా నెక్స్ట్ కలెక్షన్లో వచ్చి చూసేస్తాం చూడండి. ఇదైతే నేను సైజు ఇంతే ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఇది నాకు కొంచెం తేడా ఏమనిపించింది అంటే అండి, ఈ కలర్స్ ఉన్నాయా, ఈ కుందన్స్ వచ్చేసి కొంచెం మల్టీ కలర్లో అనిపిస్తున్నాయండి. కొంచెం మల్టీ కలర్స్ లాగా మెరుస్తున్నాయి. ఒకవేళ వైట్ ఉంటే చాలా బాగుండేది, కానీ బట్ దెన్ దే ఆర్ లుకింగ్ వెరీ ఎలిగెంట్, లైక్ మంచి పార్టీస్లో మీరు వేసుకోవచ్చు. చూడండి, చాలామందికి ఇలా జుమ్కీస్ వేసుకోవడం ఇష్టం ఉండదు. అలాంటి వాళ్ళకి ఈ జుమ్కీ కూడా ఉంది కింద, అండ్ ఇది మధ్యలో ఈ డిజైన్ వచ్చేసరికి చాలా గ్రాండ్ లుక్ వచ్చేసిందండి. ఎస్పెషలీ ఘాగ్రాస్ మీదకి, లెహంగాస్ మీదకి చాలా బాగుంటాయి. లేదంటే మంచి పార్టీ వేర్ శారీస్ మీదకి కూడా చాలా ఎలిగెంట్గా ఉంటాయి. చూడండి, దీని డీటెయిలింగ్ వచ్చేసి పైన చక్కగా రౌండ్గా ఫ్లవర్ లాగా ఇచ్చేసారు. కిందన్నీ
మీకు కుందన్స్, అగైన్ దీనిలో కూడా కుందన్స్. అండ్ ఇది ఎందుకు అంత ఎలిగెంట్ సోబర్ అనిపిస్తుందంటే బికాస్ ఆఫ్ ది స్మాల్ బీడ్స్, చాలా చిన్న బీడ్స్ కాబట్టి అది చాలా ఎలిగెంట్గా సోబర్గా అనిపిస్తుందండి ఈ పీస్. అండ్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ లైట్ వెయిట్, మీకు వెయిట్ అనేది ఏమీ లేదు, హ్యాపీగా వేసుకోవచ్చు మీరు. సో ఇది చూడండి, పెట్టుకొని చూపించేస్తే మీకు కొంచెం అర్థం అవుతుంది దీని సైజ్ ఎంత ఉంది ఏం కదా. ఓకే పద. సో ఇది కూడా నాకు చాలా నచ్చిందండి. ఓన్లీ థింగ్ నాకు వైట్ కలర్ నేను ఎక్స్పెక్ట్ చేశాను, కొంచెం మల్టీ కలర్ లాగా ఉన్నాయి కాబట్టి చూడండి ఎంత సోబర్గా ఉన్నాయి. ఇవి కూడా మీరు రోజంతా హ్యాపీగా క్యారీ చేయగలరు, అంటే రోజంతా వేసుకోకుండా ఒక ఫంక్షన్లో హ్యాపీగా, అంటే చాలా లైట్ వెయిట్, అసలు ఉన్నట్టే అనిపించట్లేదండి, చాలా లైట్ వెయిట్ ఉన్నాయి. కానీ చూడ్డానికి మాత్రం చూసేవాళ్ళు ఆలోచిస్తారేమో పాపం, అమ్మో ఎంత హెవీ వేసుకుంది, తనకు చెవులు నొప్పేయడం లేదా అనేసి చూసేవాళ్ళు అనుకుంటారు, కానీ మనకి ఏమనిపించదు, ఎందుకంటే ఇవి చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి. అందుకే నాకు చాలా నచ్చుతాయి ఇవి. ఎందుకంటే ఇప్పుడు ఈవెన్ మీరు బంగారులో చేయించుకున్నారు అనుకోండి, సపోజ్ బంగారు ఇలాంటివి వేసుకుంటే చెవు అయితే ఇంకా అంతే సంగతులు, ఎందుకంటే హెవీగా ఉంటాయి. దిస్ ఆర్ వెరీ లైట్ వెయిట్ అండ్ వెరీ స్టైలిష్, చాలా ఫ్యాషనబుల్గా ఉన్నాయి, తప్పకుండా మీరు చెక్అవుట్ చేయగలరు. ఓకే, అండ్ సైజ్ కూడా అప్రోప్రియేట్గా ఉంది. సో నా కలెక్షన్లో నెక్స్ట్ వచ్చేసి చూడండి, అగైన్ ఇవి బేసిక్ చాలా మేము స్టైలిష్గా అవసరం లేదు, మేము జుమ్కీలు వేసుకోము అన్న వాళ్ళకి చాలా అప్రోప్రియేట్గా ఉందండి. ఇది కూడా నాకు చాలా నచ్చింది, కానీ కొంచెం ఇంత లైట్ వెయిట్, ఇంకొంచెం నేను పెద్ద సైజ్ ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఈ సైజు ఇంత ఉంది. దీని బ్యూటీ వచ్చేసి కింద ఇది ఇవ్వండి, మువ్వల్లాగా బీడ్స్ యాలాడుతున్నాయి కదా, అవి కొంచెం చిక్కగా ఉన్నాయి చక్కగా. సో అందుకనే మీకు ఎటువంటి శారీ మీదకి కానీ మీరు ఏ హెయిర్ స్టైల్ వేసుకున్నా, మీరు కొప్పు వేసుకున్నా, జడ వేసుకున్నా, హెయిర్ లీవ్ చేసినా, ఎలాంటి హెయిర్ స్టైల్ మీద కన్నా, ఎలాంటి అటైర్ మీద కన్నా హ్యాపీగా మీకు సెట్ అయ్యే టైప్ డిజైన్ ఇది. ఓకే, సో ఇది కూడా చాలా లైట్ వెయిట్ ఉందండి, హ్యాపీగా మీరు క్యారీ చేయొచ్చు. ఇది కూడా చూడండి ఇంత ఉంది. ఓకే, దీన్ని కూడా కొంచెం గోల్డెన్ టింట్ ఉంది కాబట్టి మీరు మరి జాజీ గోల్డెన్ అనలేము, వైట్ అనలేము, అట్లా జస్ట్ సటిల్గా ఉంది కాబట్టి మీరు ఎలాంటి అటైర్స్ మీద కన్నా హ్యాపీగా, లైక్ ఇండియన్ అటైర్ దేని మీద కన్నా మీరు హ్యాపీగా మీరు క్యారీ చేయగలరు. ఈవెన్ ప్లాజోస్ మీద కూడా బాగుంటాయి, షార్ట్ కుర్తీస్ వేసుకొని ట్రెడిషనల్గా మీరు అనిపించాలనుకుంటే ఇలాంటి ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, సో పదండి మనం నెక్స్ట్ చూసేద్దాం. సో ఈ స్టాపర్స్ అవి చాలా బాగున్నాయండి. ఓన్లీ థింగ్ మీరు కొంచెం మెయింటైన్ చేయాలి, అటు ఇటు పాడేయకుండా చక్కటి బాక్సెస్ వస్తాయండి. ప్రతి దానికి చూడండి ఇలాంటి బాక్సెస్ వచ్చేస్తాయి, ఇంత ప్రాపర్గా ప్యాకింగ్లో వస్తాయి కాబట్టి మీరు అంత బబుల్ ర్యాప్లో అది వేసి కవర్లో వేసి పెట్టకుండా జస్ట్ ఈ డబ్బాలో వేసేసి పెట్టేయండి, రాగానే అవే పడి ఉంటాయి. ఓకే, సో చాలా కాలం మీకు మన్నుతాయి. ఒకవేళ ఈ ఆక్సిడైజ్ జ్యువెలరీ అంటే ఎట్లా అంటే అండి, ఒకవేళ మీరు బయట పాడేశారనుకోండి, ఎయిర్ కాంటాక్ట్లో వస్తే కొంచెం డార్క్ అయ్యే సమస్య ఉంటుంది. డార్క్ అయినా కానీ అందంగానే ఉంటాయిలేండి, అది వేరే విషయం. సో నా కలెక్షన్లో నెక్స్ట్ వచ్చేసి ఇదండి. ఓ బాబారే, నేనైతే ఇంత పెద్ద సైజ్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే, ఉన్నాయి చూస్తే అనిపించింది ఫోటోలో, కానీ ఇంత హ్యూజ్గా ఉంటాయని నేనైతే అనుకోలేదండి. కానీ నాకు అన్నిటికంటే చాలా చాలా నచ్చిందంటే ఇది ఇంకొకటి నెక్స్ట్ చూపిస్తాను చూడండి, చాలా చక్కగా ఉన్నాయి అసలు. అండ్ సో లైట్ వెయిట్, దే ఆర్ హ్యూజ్ సైజ్ ఉన్నా కానీ చాలా లైట్ వెయిట్ ఉన్నాయండి. దీని డీటెయిలింగ్కి వచ్చేసరికి ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక వీళ్ళు ఇది ఇచ్చేసారు, మిర్రర్ ఇచ్చారు. ఇవన్నీ సిల్వర్ కలర్ మువ్వలు, చక్కగా పెద్ద ఝుమ్కా అండ్ దాని మీద కూడా చూడండి కొన్ని ఇది ఇచ్చేసారు, వాట్ యు సే కుందన్స్. అండ్ ఇది చూడండి, యూజువలీ ఝుమ్కాస్కి కింద ఒక లేయర్ ఉంటాయి మువ్వలు, కానీ ఇది చూడండి 2 లేయర్స్ వచ్చేసరికి ఇట్ ఈస్ గివింగ్ ఎక్స్ట్రా లెంగ్త్ టు ద ఇయర్ రింగ్. ఓకే, సో ఇది కూడా చాలా లైట్ వెయిట్ అండ్ చాలా చక్కగా ఉందండి. అసలు ఇలాంటి స్టేట్మెంట్ పీస్ ఒక్కటి పెట్టుకున్నారంటే చాలు, మీకు ఇంకేమీ పెట్టుకునే అవసరం లేదు అసలు. అండ్ రోజంతా కూడా మీరు హ్యాపీగా దీన్ని క్యారీ చేయొచ్చు, అంత బరువు అస్సలు లేవు, చూడడానికి పెద్దగా ఉన్నాయి. కానీ దీని స్టాపర్ చూడండి, అసలు నా నెయిల్స్ లోపలికి వెళ్ళిపోయింది, అంత చిన్నది. ఎందుకంటే ఇదంతా వెయిట్ లేదు, ఇంత చిన్న స్టాపర్ తోటి కూడా హ్యాపీగా మీరు చేయొచ్చు. చూడండి ఇంత పెద్ద సైజ్ హ్యూజ్గా అనిపిస్తున్నాయి.
కానీ ఇట్స్ నాట్ టచింగ్ మై స్కిన్. నా స్కిన్కి మాత్రం ఎక్కడ తగలట్లేదు కాబట్టి హ్యాపీగా ఉంది. అది పెద్దగా ఇట్లా ఇలా ఇలా ఊగటం కూడా లేదు చూడండి. ఇక్కడ నార్మల్గా వాటి ప్లేస్లో అవి ఉన్నాయి. సో ఇలాంటి స్టేట్మెంట్ పీసెస్ చూడండి మీరు. సిల్వర్ కలర్ గ్రాండ్ శారీస్కి కానీ ఎటువంటి దానికి కానీ ఒక స్టేట్మెంట్ పీస్ అండి. ఇవి పెట్టేసుకున్నారంటే యూ లుక్ ఆటోమేటికలీ వెరీ స్టైలిష్, గ్రాండ్ కనిపిస్తాయి. ఇంకేం మీరు ఎక్కడ ఇలాంటివి ఎప్పుడు వేసుకున్నప్పుడు బేర్ నెక్ ఉండడానికి ట్రై చేయండి. అంతేగాని నెక్లెస్ వేసుకొని ఇది వేసుకుంటే చాలా జాజీగా ఉంటాయి కాబట్టి ఇది వేసుకున్నప్పుడు మీరు నెక్లెస్ ఇది అవాయిడ్ చేసి బేర్ నెక్ తోటి ఇలాంటి పెద్ద పెద్దవి హ్యాపీగా క్యారీ చేయొచ్చు. ఓకే, సో నాకైతే ఇది చాలా నచ్చిందండి. నెక్స్ట్ నేను చూపించేస్తాను చూడండి. అదైతే నాకు ది బెస్ట్, నా కలెక్షన్లో ది బెస్ట్ అనిపించింది, విచ్ ఇస్ దిస్ వన్. దిస్ ఈజ్ అగైన్ ఆక్సిడైజ్డ్ అండ్ దీని జుమ్కా షేప్ సైజ్ చూడండి. నేను ఫోటోలో చూసి ఇంత పెద్దగా ఉంటాయి అనేసి ఎక్స్పెక్ట్ చేయలేదు, కొంచెం చిన్నగా ఉంటాయి అనుకున్నా, కానీ క్యూట్గా ఉన్నాయి కదా అనేసి తీసుకున్నాను. చూడండి ఇవి పింక్ కలర్ మధ్యలో, దట్ ఈస్ ట్రాన్స్పరెంట్. అది మీకు లైట్ దగ్గరికి వచ్చేసరికి పింక్ కనిపిస్తుంది కానీ చాలా లైట్గా ఉందండి. అంటే ట్రాన్స్పరెంట్గా ఉంది, చక్కగా అటు ఇటు లైట్ పాస్ అవుతుంది దీని నుంచి. అది ఒక గ్లాస్ టైప్ ఉంది. అండ్ దీని డీటెయిలింగ్కి వచ్చేసరికి చూడండి చక్కటి అదేమంటారు పీకాక్ డిజైన్. పీకాక్ బీక్లో కూడా దాని ముక్కు మీద ఒక పింక్ స్టోన్ ఇచ్చేసారు. దాని బాడీ అంతా ఆక్సిడైజ్డ్ అండ్ మధ్యలో పింక్ స్టోన్. ఇక్కడ చిన్న మువ్వలు అలాడుతున్నాయి, వేలాడుతున్నాయి, వైట్ బీడ్స్ అండి ఈ మువ్వలు. అండ్ కింద కూడా ఈ జుమ్కాది షేపే డిఫరెంట్ ఉంది చూడండి. ఠీకే, సో ఇది చాలా మంచి పీస్ అనిపించింది. ఈ కలెక్షన్లో నాకు నచ్చిందంటే ఇది. అండ్ ఇది చూడండి ఎంత, ఇది కూడా లైట్ వెయిట్, అంత వాటికంటే కొంచెం ఉంది కానీ అంత మోయలేనంత వెయిట్ అయితే లేదు. అందుకే నేను స్టాపర్ కూడా బాగా బందోబస్తుగా ఇచ్చేసారు. ఓకే, సో చూపించేస్తాను చూడండి. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇంత సైజ్ ఉంటుందని, కానీ చాలా చక్కగా ఉంది. ఇది కూడా ఇట్స్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ జుమ్కాస్. ఎందుకంటే దాని షేపే జుమ్కిది ఈ షేపే నాకు చాలా బాగా అనిపించింది అసలు చూడండి. అండ్ ఈ బీడ్స్ కూడా, వైట్ బీడ్స్ కూడా దే ఆర్ కాంప్లిమెంటింగ్ సో వెల్ యాక్చువల్లీ. సో ఇవి వచ్చేసి మీకు కలర్ వేరియేషన్స్ దొరికిపోతాయి చూడండి. ఎల్లో, బ్లూ, బ్లాక్, ఐ థింక్ వైట్, అలాంటివి కొన్ని కలర్స్ ఉన్నాయి. కానీ నాకు ఇది నచ్చింది. సో ఇది ఎటువంటి మీరు కాంట్రాస్ట్ కానీ మ్యాచింగ్ కానీ వేసుకోవచ్చు. ఎనీ ఆపోజిట్ కలర్ తోటి మీరు వేసుకోవచ్చు అండి. కాంట్రాస్ట్లో చాలా అందంగా ఉంది. ఇదైతే నిజంగా నాకు అన్నిటికంటే నాకు చాలా నచ్చింది వెరైటీగా. సో మనది లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇంకొక పీస్ ఉంది, చూసేస్తాం పదండి. ఈరోజైతే నా చెవులు చాలా, ఎందుకంటే తీసి పెడుతున్నాను కదండి. అండ్ ఎందుకంటే మీకు ఒక ఐడియా వస్తుందని అంతే. అంటే వేసుకుంటే ఎంత ఉంటాయి మనకు ఫోటోలో అంత ఐడియా తెలియదు కదండి, అందుకే చూపిస్తున్నాను. ఓకే, ఇది కూడా చాలా, ఇది ఆఫ్ఘన్ జ్యువెలరీ కేటగిరీలో వచ్చేస్తే చూడండి. మన కాశ్మీరీ అట్ సైడ్ వాళ్ళు చాలా వేసుకుంటారు ఇలాంటి పెద్ద పెద్ద డాంగిలింగ్ ఇయర్ రింగ్స్. ఓకే, సో ఆక్సిడైజ్డ్ మెటల్లో. సో ఇది చూడండి పైన ఒక రౌండ్ ఇది ఇచ్చేసి కింద చక్కగా మీకు డ్రాప్ షేప్లో, పెద్ద డ్రాప్ షేప్లో, అండ్ కింద అన్ని డ్రాప్స్ లాగా ఇచ్చేసారు కింద. సో ఇది చాలా పెద్ద హ్యూజ్ పీస్ అనే చెప్పాలండి. సో ఇది కూడా, దీనికి కూడా స్టాపర్ అయితే అసలు అసలు నేను పట్టుకొని మీకు కెమెరాలో కూడా చూపించలేను, అంత చిన్న స్టాపర్ ఇచ్చారు. సో అంటే మీరు అర్థం చేసుకోండి దాని వెయిట్ ఎంత తక్కువ ఉందో. చూడ్డానికి పెద్దగా అనిపిస్తుంది కానీ వెయిట్ చాలా తక్కువ ఉంది. అండ్ నేను ఎప్పటి నుండో చూస్తుంటానులేండి ఇది, ఈ ప్యాటర్న్ ఎప్పటి నుండో చూస్తున్నాను తీసుకోవాలని, కానీ అబ్బాయి ఎంత పెద్దగా ఉంటుందో అనేసి. నిజంగానే చాలా పెద్దగా ఉంది కానీ ఇట్స్ లుకింగ్ బ్యూటిఫుల్ యాక్చువల్లీ. ఇదేంటంటే అండి ఇలా వచ్చేసి మీ కాలర్ బోన్ మీద రెస్ట్ అవుతుంది. ఎందుకంటే నా మెడ అంత పొడవుగా లేదు కాబట్టి కొంచెం పొడవు మెడ ఉన్నవాళ్ళు, హైట్ ఉన్నవాళ్ళు వేసుకుంటే ఇంకా చక్కగా ఉంటుందేమో. కానీ నాది మాత్రం అయినా ఇది కూడా చక్కగా ఉంది చూడండి. మీరు ఇంకా మెడలో ఏం వేసుకోవాలి. ఇటు సైడ్ కూడా నేను వేసుకున్నానంటే రెండు ఇక్కడ ఉంటాయి, చక్కగా కాలర్ బోన్ మీద రెస్ట్ అవుతున్నాయి కాబట్టి అవి ఎక్కువ ఊగడం కూడా లేదు. నేను మాట్లాడుతున్నాను మీతోటి, ఏమన్నా ఊగుతుందా ఎక్కువ? ఏం లేదు, మామూలుగానే ఉంది. ఓకే, లైట్ వెయిట్ ఉంది. దీంట్లో కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. నేను ఇది ఆరెంజ్ అండ్ మస్టర్డ్ తీసుకున్నాను. దీంట్లో
బ్లూ, లైట్స్ బ్లూ అండ్ డార్క్ బ్లూ, అది కూడా చాలా చక్కగా ఉందండి. లేదంటే వైట్ కలర్ కూడా ఉంది. సో ఒకవేళ మీకు ఇది నచ్చితే, నాకు ఐడియా వచ్చి ఏమొచ్చిందంటే దీన్ని మనము వేరే వేరే విధంగా కూడా వాడుకోవచ్చు చూడండి. నాకు అదే అనిపించింది. ఒకవేళ మీకు అంత పెద్దగా అనిపిస్తే మీరు ఒక పని చేయొచ్చు. ఇవన్నీ జస్ట్ ఇట్లా కొన్ని రింగ్స్ లాగా ఉంటాయండి. దాన్ని జస్ట్ ఇలా మీరు ఓపెన్ చేస్తే వచ్చేస్తే ఇది సపరేట్ అయిపోతుంది. సో దీనికి మన దగ్గర ఇలా హుక్ లాంటివి ఉంటాయి కదా, వేరే ఇయర్ రింగ్స్, దాన్ని అటాచ్ చేశారంటే ఇది సింగిల్ ఇయర్ రింగ్ లాగా మీరు వేసుకోవచ్చు. అండ్ ఇది జస్ట్ ఒక డ్రాప్ షేప్ ఇక్కడ వరకే. ఇవన్నీ తీసేసి మీరు ఈ మువ్వలు మాత్రం ఉండనివ్వండి మధ్యలోవి, అలా వేసుకోవచ్చు. కొంచెం చిన్న సైజ్ అయిపోతుంది. లేదంటే ఇంత పెద్దవి మేము వేసుకోలేము అనుకుంటే ఒకటి ఆ సైడ్ ఈ సైడ్ తీసేసి చెవుల్లో చిన్న వేసేసుకొని ఎక్కడన్నా ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు చూడండి. మీరు సాలిడ్ కలర్ ఏదైనా ప్లెయిన్ కుర్తీస్ ఉంటే ఇది పైది కూడా జస్ట్ ఇలా అంటే వచ్చేస్తాయండి. ఇవి మీకు చూస్తే తెలిసిపోతుంది. సో ఇక్కడ మీరు కుట్టేసుకున్నారనుకోండి, ఇట్ లుక్స్ లైక్ బటన్ ఆర్ బ్రోచ్. సో మీరు ఒకటి పైన ఒకటి ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు, కుట్టేసుకోవచ్చు. లేదంటే ఒక్కటే ఇలా వేసుకోవచ్చు. లేదంటే ఒక బ్లాక్ థ్రెడ్లో మీరు ఇది లాకెట్ లాగా కూడా వేసుకోవచ్చు. లాకెట్ లాగా వేసుకొని ఈ పక్కన ఉన్నాయి చూడండి, అవి ఇయర్ రింగ్స్ లాగా మ్యాచింగ్ లాగా కూడా వేసుకోవచ్చు. సో నాకైతే ఇది అన్నీ కలిపి 2-in-1 3-in-1 లాగా మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు దీన్ని, ఇంత పెద్దదాన్ని. అట్ దిస్ ప్రైస్ రేంజ్ ఐ థింక్ ఇట్స్ వెరీ రీజనబుల్, వెరీ గుడ్ డీల్ యాక్చువల్లీ. సో ఇదండి ఈరోజు నా వీడియో. ఒకవేళ మీకు నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మనం కలుస్తూనే ఉందాం. అప్పటి వరకు టేక్ కేర్, కీప్ స్మైలింగ్, కీప్ షాపింగ్. బాయ్.